హాయ్ అండి. ఇగో నేనైతే ఇప్పుడు ఎగ్గపప్పు తింటున్నాను. కర్రీ పప్పు అంట, ఎగ్గపప్పు కాదు. మా వారు తెచ్చారు ఇప్పుడే. ఎందుకు అంటే దానికి కారణం చెప్తాను. ఇందాక మామిడికాయ పచ్చడి కలిపానండి. కలిపి మా వారికి అన్నం పెట్టాను, అది వీడియో పెట్టాను చూడండి. అన్నం పెట్టాను, సరే నన్ను కూడా తిను అంటుంటే ఈరోజు సోమవారం అన్న సంగతి నేను మర్చిపోయి ఆయన పెట్టి అయిపోయినాక 2 ముద్దలే నేను కూడా తిన్నాను. ఈరోజు అసలు సోమవారం అనేదే గుర్తులేదు. 2 ముద్దలు తిన్నాను. తిని మొత్తం అయిపోయి లేచి కడిగేసేసినాక సోమవారం అనేది గుర్తొచ్చింది నాకు. 2 ముద్దలు తిని లేచాక సోమవారం వేరే ఏదో ట్రాఫిక్ మీద సోమవారం ఈరోజు అని అంటే అప్పుడు గుర్తొచ్చింది. నేను సోమవారం ఒక్క పూటే తింటాను, మీ అందరికీ తెలుసు. ఒక్క పూటే కదా నేను తినేది, ఇదేంటి ఇందాక అన్నం తినేసేసాను అనేసి నేనే ఇదైపోయాను. సరే ఓకే, ఇక ఆ 2 ముద్దలతోనే ఈ పూట ఉండిపోతాను అన్నాను. లేదు ఏదైనా టిఫిన్ అనే తినాలి అనేసి ఇప్పుడు వెళ్ళి ఇదిగో ఎగ్గపప్పు, కర్రీపప్పు, బిస్కెట్లు, ఇదిగో బ్రెడ్, ఇగో మామిడికాయలు ఇవన్నీ తీసుకొచ్చారండి. ఇప్పుడు వెళ్ళి నేను వద్దు అన్నాను. అయితే ఇంకా ఏం తినుకోకుండా 2 ముద్దల అన్నంతో ఎలాగ రేపటి దాకా ఉండాలి కాదు అనేసి తీసుకొచ్చారు. నా మీద అంత ప్రేమ మా వారికి చెప్పలేను. అంతులేని ప్రేమకి ఏదంటారే అదే అంతులేని ప్రేమ నా మీద మా వారికి. అయితే ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చారు. బయట వాన పడుతుంది, వానలో వెళ్ళి తీసుకొచ్చారు ఇవన్నీ. నేను ఇప్పుడు అన్నం 2 ముద్దలు తిన్నందుకోసం నాకు ఇంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరి ఇవంతా ఎంత అయిందో నాకైతే తెలీదు. ఇప్పుడు వానలో వెళ్ళి మామిడి పళ్ళు, బిస్కెట్లు, బ్రెడ్ ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు తినాలి. కర్రీ పప్పు అంట. నేను తక్కువ తినను, బేకరీ ఫుడ్ తినను. ఇంకా నేను ఇడ్లీ అట్లు అవేమి వద్దన్నాను, దోశ అవేమి వద్దు, హోటల్లో ఇప్పుడు అవేమి వద్దన్నాను. ఓన్లీ మామిడి పళ్ళు అయితే తీసుకురా ఇంకా చాలన్నాను. కానీ ఇవి కూడా తీసుకొచ్చారు. తెచ్చినందుకు తినాలి కదా, మరి ఫీల్ అవుతారుగా తినకపోతే. అందుకనేసి ఇప్పుడైతే ఇది తింటున్నాను. కానీ ఈ ఫుడ్ అయితే నేను తిన్నాను అసలు. మామూలుగా ఎప్పుడన్నా మా పిల్లలు వచ్చినప్పుడు, అది కూడా తక్కువ, అట్లా తింటాను. ఈరోజు తీసుకొచ్చారని ఆయన కోసం తింటున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.